డాక్టర్ వంశీధర్ నాయకత్వం, డాక్టర్ వంశీధర్ నాయకత్వం, డాక్టర్ వంశీధర్ నాయకత్వం. జై కాంగ్రెస్. కాన్స్టెంట్ ప్రెసిడెంట్ అదేనా? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటా? రాష్ట్ర నాయకుడు ఇంకో రాష్ట్ర నాయకుడు ఉంది కదా సాయిబాబా. గాంధీ గారు బర్త్డే ఇవాళ. ఆమెకు మనమంతా రుణపడి ఉన్నాం. తెలంగాణలో పుట్టిన తెలంగాణ ప్రతి ముద్దు బిడ్డ శ్రీమతి సోనియా గాంధీ గారికి రుణపడి ఉన్నాం. తెలంగాణ ఉన్నంత కాలం ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దు బిడ్డ. గతంలో తెలంగాణ తల్లి అంటే దేవతలాగా చూపించింది. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే దేవత కాదు, మన తెలంగాణ దేవత అని ఇక్కడ విలువ. తెలంగాణ తల్లి అని పిలుస్తాం. దేవత అయితే ఆశీర్వదిస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. తల్లి అయితే ప్రేమతో అన్ని, అన్నం కావాలన్నా ఏది కావాలన్నా తల్లి అన్ని బాగోగులు చూసుకుంటది. కాబట్టి తెలంగాణ తల్లికి కిరీటం లేకుండా ఆకుపచ్చ కలర్ ఎందుకు, రెడ్ కలర్ ఎందుకు, అంతు ఎందుకు, ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ లో వచ్చే ఉంటది. ఏది ఏమున్నా తెలంగాణ తల్లి ఒక స్పిరిచువల్ గా ఒక ఏమంటారు మన విప్లవాత్మకమైనటువంటి మార్పు, అభయం ఇస్తూ పిడికిలు పడుతూ అన్ని రకాలుగా మనకు స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ తల్లి ప్రతిబింబాన్ని ఇవాళ మనం గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పుడే ఆవిష్కరణ కాబోతా ఉంది, అయిందనుకుంటా. సరే ఏది ఏమున్నా తెలంగాణ రాష్ట్రం మనకు దాదాపు 5 డికేడ్స్ అంటే 50 సంవత్సరాల మన కళ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మన కళ నెరవేరిందంటే గత ప్రభుత్వం నెరవేరలే. నీళ్లు నిధులు నియామకాల మీద మన తెలంగాణ పునాదులు ఉన్నాయి. ఆ పునాదులలో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా గతంలో నియంతృత్వ పరిపాలన కొనసాగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల కోసం పుట్టినటువంటి ప్రభుత్వం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి ఏదైతే ఎన్నికల ముందు మాట చెప్పామో అవన్నీ కూడా అమల్లోకి వస్తా ఉన్నాయి, వచ్చినాయి. ఇక 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి. ఒక గ్యారెంటీ అది త్వరలో రాబోతా ఉంది. ప్రజలకు ఉన్నటువంటి నిన్నమన్న ఉన్నటువంటి ఒక డౌట్స్ ఏమిటంటే, నేను ఇప్పుడు చారగొండ వస్తే సార్ మాకు భార్య భర్తలు కలిపి 2,50,000 ఉంది, మాకు మాఫీ కాలేదంటే మీ లిస్టు కూడా తయారు చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ సంక్రాంతి అయిన తర్వాత ఎవరైతే 2 లక్షల పైన ఒక కుటుంబం అంటే ఒక రేషన్ కార్డు పైన 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరూ లిస్టు తీసి ఆ రోజు అనౌన్స్ చేస్తారు, మీరు పైన డబ్బులు కట్టండి, 2 లక్షలు మేము కడుతున్నామని చెప్పి. అది త్వరలో రాబోతా ఉంది. అన్నిటికి మించి రైతు భరోసా, దాన్ని రైతు బంధు. ఈ రైతు భరోసా సంక్రాంతి వెళ్ళిన తర్వాత 100కి 150% మేము మీ రైతు ఖాతాలో వేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసినాం. ఇకపోతే రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ యాప్ కూడా వచ్చేసింది. మీకు ఇందిరమ్మ ఇండ్లు యాప్ వచ్చినా డౌన్లోడ్ చేసుకుంటున్నాం, అధికారులతో ఆ ప్రాసెస్లో ఉన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఈ 3 కూడా త్వరలోనే వాటిపైన కసరత్తు చేసి అవన్నీ కూడా బెనిఫిషియర్స్ లిస్ట్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేసి ఒక నెల 2 నెలల్లో ఈ 3 కూడా రాబోతా ఉన్నాయి. ఇదే కాకుండా ఇక రైతులకైతే నిన్నమన్న పంట నష్టం ఇవ్వడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది, రైతు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా స్ప్రింక్లర్ సెల్స్ నిన్ననే నేను కొండారెడ్డిపల్లి పంపాను, స్ప్రింక్లర్ సెల్స్ ఇస్తా ఉన్నాం. అన్ని డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే అగ్రికల్చర్ లో చాలా మార్పులు తీసుకొచ్చిండ్రు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్నమన్న రైతు పండుగ మన దగ్గర కూడా చాలా మంది పోయారు. రైతు పండుగ అదేవిధంగా సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కానీ ఎంఎస్పీ కూడా పెంచడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి ఒక సిఫారసు చేశారు మన ప్రభుత్వం. ఇప్పుడు వడ్లకు 5,000 పైన ఉండాలి, పత్తికి 17,000 పైన ఉండాలి. ఈ రకంగా జొన్నలు, పత్తి, కందులు, మినువులు ఇవన్నీ కూడా సోయాబీన్తో సహా అన్నిటికీ ఎంఎస్పీ పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం జరిగింది. ఇకపోతే మన అచ్చంపేట నియోజకవర్గానికి వస్తే ఎక్కువ శాతం ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్ ఈ 4 పైన దృష్టి పెడతా ఉన్నాం. ఇప్పుడు మండలూరు నుంచి శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ రాబోతుంది, కృష్ణానగర్ బ్రిడ్జ్ రాబోతా ఉంది. మొన్ననే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మొన్ననే ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ స్టోన్ చేశాం. ఎక్కడ వీలుంటాక ఇప్పటికే 500 నుంచి 600 కోట్లు మన అచ్చంపేట నియోజకవర్గానికి మంజూరు చేసిన రోడ్లు కూడా ఇప్పుడే నేను సీతక్క గారితో మాట్లాడితే మన 7 కోట్లకు రోడ్డు శాంక్షన్ ఇచ్చారు. మొన్నటికి మొన్న 25 కోట్లు వచ్చినాయి. ఈ రకంగా ఎక్కడ వీలుంటే అక్కడ అభివృద్ధి చేయడం నా లక్ష్యం. గతంలో చాలా మంది ప్రజలందరూ కూడా భయ ప్రాంతంలో బతికారు, బిక్కు అంటుకుంటూ బతికారు. అచ్చంపేట అంతా భయం గుప్పిట్లో ఉండే. ఇప్పుడు ఎక్కడ కూడా భయం గుప్పిట్లో అవసరం లేదు. ఎవరైనా నేరుగా నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు.
మా క్యాంప్ ఆఫీస్ కానీ లేకుంటే మా ఇల్లు కానీ ఎక్కడ ఎవరు వచ్చినా వాళ్లకు వాళ్ళ సమస్యను వింటాం, ఎంత చేయగలుగుతా అంత చేస్తాం. కాబట్టి అచ్చంపేట ప్రజలకు ఒకటే నేను మనవి చేస్తా ఉన్నాను, మీరు అది ఎమ్మెల్యేగా నా దగ్గరికి మీ పనుల కోసం వస్తే నాకు తోచినంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంతేకాని మేము భయప్రాంతాలు గురి చేసేది ఉండదు, ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు ఉండవు. ఇవాళ అందరూ కూడా ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా స్వేచ్ఛావాయులు పీలుస్తూ అచ్చంపేట బతుకుతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో మమేకం కావాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు తోచిన విధంగా మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పి వారి ఆలోచన మేరకు మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో నల్లమల్ల ప్రాంతాన్ని కూడా టూరిజం హబ్ చేయాలని ఆలోచన ఉంది. ఇప్పటికే 25 కోట్ల శాంక్షన్ వచ్చినాయి మొన్ననే. ఇకపోతే అచ్చంపేట విషయానికి వస్తే అచ్చంపేటలో 3 మేము దృష్టి పెట్టాం. ఒకటి మంచి పార్క్, వైఎస్ఆర్ పార్క్, కళాభవన్, మహేంద్రనాథ్ గారి కళాభవన్, అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్. వాళ్ళు చెప్పారు, మనం చేసి చూపిస్తాం, మనం చేసి చూపిస్తాం. అదేవిధంగా ఇక్కడ పార్క్, వైఎస్ఆర్ పార్క్, పెద్ద పార్క్, 7 ఎకరాల పార్క్ రాబోతా ఉంది. నిన్న మనం మీరు చూశారు, ఐ లవ్ అచ్చంపేట, నేషనల్ ఫ్లాగ్, ఇటువంటివి చాలా వస్తున్నాయి. కేవలం ఆరంభం మాత్రమే, అర్థం కాదు. రాబోయే 1 year లో అచ్చంపేట రూపురేఖలు మారవాలని ఉంది మాకు. తప్పకుండా దిశలో పనిచేస్తాం. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ మనం మధ్యాహ్నం ఉండే మా మణిపల్లి గారు పాపం ఎప్పటి నుంచో దీనికోసం చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా మా విష్ణుమూర్తి గారు ఎక్కడ వీలుంటే అక్కడ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం చేసుకుంటూ మనమందరం కూడా ఇవాళ సోనియా గాంధీ గారికి రుణపడి ఉన్నాం. సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఐఎన్టీసీ, నాకు తెలిసి ఐఎన్టీసీ ఇంత పటిష్టంగా ఈ పాత పాలమూరు జిల్లా లెక్క లేదనుకుంటాను. దీనికి అంత కారణం ఏంటంటే మీరందరూ యాక్టివ్గా పనిచేయడం. అందులో మా మైబేలి కూడా బాగా, అదే మీరందరూ యాక్టివ్గా పనిచేసిన అన్ని మండలాలకు కూడా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ ఉండరు. కొన్ని శాఖలకు ప్రెసిడెంటే లేరు, కానీ మీ శాఖలు మాత్రం బ్రహ్మాండంగా ఉండరు. రాబోయే కాలంలో మీరు మాట్లాడినట్టుగా ప్రతిది కూడా ఈ హోటల్ కార్మికులకు ఒక సంఘం, ఆటో వాళ్ళకు ఒక సంఘం, హోటల్లో పనిచేసే ఒక సంఘం, ఛాయ కొట్లకు ఒక సంఘం, జీప్ డ్రైవర్లకు ఒక సంఘం, ఇట్లా సంఘం పెట్టండి. తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటామని